మీరు చెప్పేదేమో శివతత్వం, ప్రమోషన్‌లో గే ప్రమోషన్ చేసావు. ఏంటి ఇది? ఏదేది గే 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 అంటే గే అంటే చేసావు కదా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏది? ఒక అబ్బాయితో పూల చొక్కా, టమాటా టమాటా అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? ఏది గేనా? అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు అని అడుగుతున్నా. అర్ధనారీశ్వరుడు శివుడు మరి కాదు. మీరు అంటే నా పాయింట్ ఏంటంటే, నేను నా సినిమా ప్రమోషన్ కోసం ఈ షర్ట్ వేసుకొని నేను ప్రతి చోటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్తో వస్తారు. నేను అలాగా ఇంకొక మాట ఏంటంటే, మొన్న ఒక అమ్మాయి స్నేహ అని, తను ఒక అమ్మాయి వరంగల్ నుంచి ట్రాన్స్జెండర్ వచ్చి నాతో అడిగింది, నేను చేసి దాని గురించి ఐఎమ్ కమింగ్ టు మీ క్వశ్చన్కి వస్తున్నా. అలా ఎవరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఏదన్నా చేస్తాను, దాంట్లో తప్పేముందని అంటున్నాను బ్రదర్. తప్పేం కాదు కదా అంటున్నా. మీకేమైనా తప్పుగా అనిపించిందా? అంటే ఆ షర్ట్ ఇప్పడం షర్ట్ వెళ్ళారు కదా, అది ఒక బ్లేడ్ అడుగు అమ్మాయి స్విమ్మింగ్ సూట్ వేసుకొని తిరుగుతుంటది. బ్లేడ్ అమ్మాయితో అవసరం లేదు కదా. మీరు ఆ లాజిక్ చెప్తే నేనేం చెప్పలేను. కాకపోతే నేను మీరు చెప్పేది శివతత్వం గురించి చెప్తున్నప్పుడు కాదు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అది నాకు అసలు కాన్సెప్ట్ అది నచ్చింది, తను చెప్పాడు, ఎస్ ఐ సైడ్ ఓకే. అందులో మనం ఏం అసభ్యంగా చూపించామంటున్నా నాకు అర్థం కాల. నేనేమన్నా అసభ్యంగా అంటే ఇద్దరు దాన్ని అది నాకు ఒకటి వైరల్లో ఉందన్న, అది చేద్దామని తను అడిగారు. నేను అసలు నాకు అది ఏంటని నాకు తెలియదు. అది ఆ వీడియో చూసారా? నేను చూడలేదు, నాకు తెలియదు అది. డ్రింక్ వేయక ముందు షర్ట్ ఇప్పారు, డ్రింక్ వేసిన తర్వాత షర్ట్ ఇప్పేసి, ఇద్దరు షర్ట్ ఇప్పేసి, అది నేను చూడలేదు. అది యాక్చువల్గా ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని తాగించి తర్వాత తన మీద కొంచెం యాక్చువల్ నేను ఇంకో మాట ఇది తను అడిగారని కాదు కానీ, నిన్న నేను మల్లికార్జున థియేటర్కి వెళ్ళా. మీరు శివం బజే సినిమా నేను నవీన్ దాంట్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. నాకు హ్యాపీ నిజంగా. మల్లికార్జున థియేటర్లో ఒక 4 కుర్రోళ్ళు వచ్చి, అన్న మీరు నవీన్ పోల్సొక్క ఉంటాడు కదా, దాంట్లో మీరు కనపడ్డారని మీ సినిమాకి వచ్చా అంటే, శివం బజే అక్కడ చూసి వచ్చామన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నాకు ఆ వీడియో వెనకాల ఏంటని నాకు తెలియదు కానీ, నాకు శివం బజేని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అదే ఎవరు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను మందించండి. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. నేను అసలు తెలియదబ్బా, మనకు సోషల్ మీడియాలో మనం సరే. ఇంకొకటి ఒక నిమిషం, ఇంకోటి ఏంటంటే మీరు ఒక లాజికల్ గా చెప్పారు సినిమాలో, అంటే హీరోకి కళ్ళు అంటే నిజంగా కుక్క కళ్ళకి మెమరీ ఉంటుందా? ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే కరెక్ట్ కదా. అదే సరే చెప్పండి డైరెక్టర్ గారు. నిజంగా కుక్క అంటే బ్రెయిన్ కంటే మెమరీ ఉండొచ్చు, అది ఓకే. కళ్ళకి అది ఎలా మీరు అసలు దీన్ని ఎట్లా చేస్తున్నారు? అంటే దానికి లాజికల్గా ఏదో పంది కిడ్నీ తీసుకొచ్చి మనిషికి పెడితే బతికాడు, అది చచ్చిపోయాడు కదా, అతను పెట్టిన ఒక వారం రోజులకి చనిపోయాడు. ఈ కళ్ళకి మెమరీ అనేది ఎలా ఉంటుంది అసలుకి? ఇది మీరు ఎలా దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మూవీ చూసాను కాబట్టి మీరు దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అదే ఇవ్వబోతున్నాను. మళ్ళీ జినో ట్రాన్స్ప్లాంటేషన్ లాస్ట్ కొన్ని వంద ముందు నుండే ఉంది. జినో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనిషి అవయవాలు దొరికినప్పుడు ఆల్టర్నేట్గా వెళ్దాం, అండ్ ప్రాక్టికల్లీ నడుస్తున్నాయి ఇవన్నీ. జినో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు 100% సక్సెస్ అవ్వలేదు. బట్ ఇన్ ప్రాక్టీస్లో దట్ హ్యాస్ గివెన్ 85 to 90% సక్సెస్ ఇచ్చింది. ఇది నమ్ముతారా? కానీ ఇది నమ్ముతారా? నేను ఆన్సర్ చెప్పాలంటే మీరు ఇది 80% అయిందని నమ్ముతారా? దాన్ని తీసుకొని ఇప్పుడు మనకు ఒక సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి చిన్నది ఉంటుంది. కళ్ళు పెట్టిన తర్వాత, మీకు ఐస్ పెట్టిన తర్వాత జనరల్గా మాట్లాడాలంటే జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. నేను ఇన్ రివర్స్లో జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాడీ నుండి ఆ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే జెనెటిక్స్ ఉంటాయి. లేదు, సో ఆ లిబర్టీని డార్లింగ్, నేను ఒక సినిమా, ఆయన మన సినిమా రిపోర్టర్, ఆయనకి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నే ప్రేమిస్తే సినిమా చూసారా మీరు? చూసాను. ఏంటది కదా? కళ్ళ లేని వ్యక్తి కళ్ళు, నాగార్జున గారి కళ్ళు శ్రీకాంత్ అన్నకు రావటం, ఆ అమ్మాయి చూసి రావటం, చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ కళ్ళకి అదే కళ్ళు అని చెప్పి సౌందర్య గారు అమ్మడపడటం ఏది ఉంటే సరే వదిలేయండి. అంటే సినిమాటిక్ లిబర్టీ, నేను రౌండ్ ఆఫ్ చేస్తాను. నేను చెప్పాను, నేను కొన్ని విషయాలను చెప్తాను, అది నిజానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 80% పాసిబిలిటీ నాకు సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ ఇస్తున్నప్పుడు ఆ 20% సినిమాటిక్ ఫిక్షన్ పెట్టి 80% నేను దానికి దగ్గరగా తీసుకెళ్లాను. కరెక్ట్. దానికి రిఫరెన్సెస్ నేను మిగతా చుట్టుపక్కల జరిగిన అన్ని ఇచ్చాను విత్ ప్రూఫ్. నేను ఒప్పుకుంటా. కానీ రేపు పొద్దున ఈ మెడికల్ స్టూడెంట్ నిజంగా మీ సినిమాటిక్ దాన్ని తీసి ఫాలో అయితే
పరిస్థితి అండి. ఏంటది మెడికల్ సార్, స్టూడెంట్ చిరంజీవి గారు- ఏంటది? చిరంజీవి గారు ఇంకా నయం ముగ్గురికి తలకాయలు help నరికేసిన తలకాయ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఎవడన్నా అనలేదు. సెన్సార్ బోర్డు వచ్చినట్టుంది ఇక్కడికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ అట్లా ప్రాక్టీస్ ఏమో. మెడికల్ ప్రాక్టీస్ జరిగేది వేరు. అనేది కూడా ఫాలో అప్సర్ గారు నెక్స్ట్ క్వశ్చన్. అశ్విన్ గారు హాయ్ అమ్మ. హాయ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు ఆల్రెడీ ట్వీట్ చేశారు. చాలా పాజిటివ్ బజ్ అయితే వస్తుంది సినిమాకి సంబంధించి. ఇంకా అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ ఎవర్ అంటే ఏంటి మీకు అసలు? నాకా ప్రశాంత్ చాలా బాగుంది అన్నాడు. కొత్త నేను తనకి ఆల్రెడీ పాయింట్ చెప్పిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ సినిమా చూస్తూ నేను అసలు అంటే చెప్పి చాలా రోజులు అయింది. నేను ఏ కథ విన్నా కూడా డిస్కషన్లో చెప్తున్నాను చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అని చెప్పి. నాకు ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ గురించి ఎస్పెషల్లీ మీకు అందరికి ఏదైతే నచ్చిందో ఆ ట్విస్ట్ రివీల్ చేద్దంటున్నానో ఆ ట్విస్ట్ గురించి చాలా బాగా మాట్లాడాడు. అండ్ సందీప్ ఇంకా చూడలే, తమ్మని ఇంకా చూడలే, రేపు చూడబోతున్నారు వాళ్ళు. రేపు మార్నింగ్ వేస్తున్నాం షో. చూడకుండా ట్వీట్ లేదు సార్. కాదు ఆల్రెడీ వాళ్ళ కథ ఈ పాయింట్ అంతా ట్రైలర్ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ట్వీట్ వేశారు. రేపు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తమన్నా ఆల్ ద బెస్టే కదా వేసింది ట్వీట్. అంతే. ఇంకో క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను ఎప్పుడు థియేటర్లో విజిల్ సౌండ్ వినలేదు అన్నారు. అంటే స్టేడియంలో ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు విజిల్ సౌండ్ విన్నారు, నిన్నైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఎలా అనిపించింది థియేటర్లో ఆ విజిల్ సౌండ్ ఎలా అనిపించింది? అంటే అది మనం అనుకున్న దానికి అక్కడ అరే దీనికి నవ్వుతున్నారంటే దీనికి నవ్వుతారని చెప్పి అనుకుని ఒక సీన్ చేస్తాం, ఇక్కడ క్లాప్స్ పడతాయి అని అనుకుంటాం. అవన్నీ నిన్న థియేటర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇంటర్వెల్ ట్విస్ట్కి కావచ్చు, క్లైమాక్స్కి అయితే శివయ్య ఎంట్రీకి అయితే అసలు అది ఆ విజిల్స్ అవి ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ క్లైమాక్స్ ఆ విజువల్స్ రావడానికి మెయిన్ వెనకాడకుండా బాగుంటుంది సార్, ఏం కాదు ఖర్చు ఎంతైనా పెడదామని చెప్పి ఖర్చుకి ఏం వెనకాడకుండా చేసింది మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన అడిగితే ఆ మహేశ్వరుడే చేయించాడు అంటాడు ఆయన. బట్ రియల్లీ అది ఆ డెసిషన్ అయిందే. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, మీ ఈ ఫిలింలో అయితే సార్ మేము క్వశ్చన్స్ అడిగినట్లు లవ్ జోనర్లో ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నాం. బట్ ఇందులో డైరెక్టర్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక 20% మీరు లవ్ జోన్లో ఎలా ఉంటారో చూపించేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కొంచెం ఉంటాయి అని చెప్పాను. చెప్పేశారు. అండ్ మీరు ఆది గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఓంకార్ గారు సినిమా చూసారా? అన్నయ్య చూసారు, ముందే చూసారు. చెప్పారా? అయ్యో ఆయన చూసి ఆయన చెప్పకుండా 100% అదేం బయటికి రాదు. ఈయనతో మాట్లాడారు, అప్సర్ గారితో మాట్లాడారు, చూశారు.